ఇద్దరు కొడుకులేనా అక్క నీకు? ఇద్దరు కొడుకులు ఒక బిడ్డే. కూతురు కూడా ఉంది. పెళ్ళయిందా? అయింది. ఉమ్. బిడ్డే. ఎవరికి ఇచ్చారు వాళ్ళని? పురంపేట పక్కనే వస్తుంటారు అప్పుడప్పుడు. వస్తారు. మరి కూతుర్ని తలుచుకొని ఏమైనా పాట పాడతావా? వాళ్ళు ఇక మంచిగా కష్టంలో ఉన్నప్పుడు ఏదైనా బాధ ఉంటది కానీ మంచిగా ఉన్నప్పుడు మనకి ఇక ఏం బాధాలతోటి మంచిగా ఉన్నారు కదా, వాళ్ళ కాడ వాళ్ళు మంచిగా ఉన్నారు. మరి చక్కగా పొలాల్లో కూర్చోబెట్టినావు నన్ను తీసుకొచ్చి, పొలం మీద ఏదైనా పాట పాడు. పొలం మీద పాడతా. బండియుడు బలు బాగానున్నది, అండపిండ బ్రహ్మాండం గూడుట కుండలి నడుమ కుదురై ఉన్నది, దండిగానే చకురంబులున్నాయి, ఎండిది 8 శీలలున్నాయి, 12 పగటిరుసులున్నాయి, ఎండి కోసరా పాలు 4 మొండి కోసరా మొరమొకటున్నది, పండు టెన్నెల రాధ మీదున పట్ట పగలిన దిగు మొదలైతది మొర బండి డౌలు యుడండయ్యా, ఓ జ్ఞానులాల హరియుండే మరుగు తెలవండయ్యా, అది స్టేషన ఒకటి అగ్ని వాటేషన ఒకటి, అన్ని స్టేషనులు దాటిన బండి సుకంపున దిగు మొదలాయే మొర బండి డౌలు యుడండయ్యా, ఓ జ్ఞానులాల హరియుండే మలుగు తెలవండయ్యా. మస్తుంది అక్క నీ పాట. నువ్వేమో చూస్తే గబ 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 పాట పాడుతూ నాకేం అర్థమైతలేదు. ఏం అర్థమైంది అక్క ఆ పాటకి? ఈ పాటకు అర్థమా, మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటాయో దానికి సంబంధించింది. ఆఖరికి మన జీవితము అంటే దిగు మొదలైంది అంటే పోయి తిరిగి వచ్చింది అన్నట్టు. ఇట్లా అన్ని స్టేషన్లు దాటిన బండి ఎముని సుకంపున దిగు మొదలై అంటే కథ మీ గాడికి సమర్థం మన జీవితం. అంటే నీ పాట ఏంటంటే నాకు కూడా పాట గుర్తుకొస్తుంది. పాడు. జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకా గుట్టినవేమయ్యా, జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, ఏమయ్యా జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, అయ్యా జాలి వయసందారు పోయి జాజికాయల పోతవయ్యి, జాల వైజంతాలు వయ్యు జాజికాయల పోతవయ్యు, అయ్యా జాల వయసందారు పోయి జాజికాయల పోతవయ్యి, జాల వైజంతాలు వయ్యు జాజికాయల పోతవయ్యు, అయ్యా జాల వయసందారు పోయి జాజికాయల పోతవయ్యి, సిగురు సంపాలసంద్రం సిలకమూతి జాలవయ్యి, కునుకు పాలసంద్రం గులిగింజ తలవయ్యి, రేఖమూడి గట్టుకోన రత్నాల జలవయ్యి, ఈపున జావరయ్యి పక్కన మాణిక్యమయ్యి, తప్పున త్రిశూలమయ్యి, నిన్ను పోయి నన్ను పోయి నిలువుట దాలువయ్యి, అద్దమున చూసుకుంటే ఇద్దరన్నే కలిసినట్టు జాలే జాలే అయ్యా జాలే అయ్యా జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, ఏమయ్యా జాలే ఓసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా. ఇట్లా నాకు కూడా పాట ఆదికొస్తుంది అక్క. నువ్వు వాడిన పాట వింటుంటే. పాటలు అయితే మస్తు వాడుతున్నావు. నువ్వు కష్టాలేం పడలేదు అక్క జీవితంలో? మస్తు కష్టాలు పడ్డానయ్యా, మస్తు పడ్డా. పడే ఇక ఇంత భూమి తీసుకున్నా, మళ్ళీ అయినా మా పెద్ద కొడుకు పడేసరికి బాగా అప్పులపాలు అయిపోయినా. కష్టం చేసి భూమి కొన్నావు. కష్టపడ్డాం. కష్టపడి ఇక ఈ భూమి తీసుకున్నాము. నా కొడుకుకు యాక్సిడెంట్ అయింది. ఇక హైదరాబాద్లో కేఆర్ హాస్పిటల్ 3 నెలలు ఉన్నాడు కోమల. ఇక బతుకుతాడంటే అనుకోలే, ఆయన దేవుడు అన్నుడు బతికిచ్చిండు. మళ్ళీ అదే టైంలో లగ్గం చేసిన. కొడుకు బిడ్డే నీ తిరుగుంటారు, కొడుకు బిడ్డే. అయితే నువ్వు దేవుడు అన్నావు, దేవుడి మీద ఏదైనా మంచి పాట పాడక్క. దేవుడి మీద రాజన్న రాజన్న రాయేశ పరుడో, రాజన్న 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 రాజేశ పరుడో, రాజన్న రాజన్న ఎమియూసి నేరసినవు ఎముడాలలోన, ఎమియూసి నేరసినవు ఎమియూసి నేరసినవు ఎముడాలలోన, ఎమియూసి నేరసినవు గుంపు ఇంతలేయుసి గుండాలేయుసో, గుంపు ఇంతలేయుసి గుంపు ఇంతలేయుసి గుండాలేయుసి, గుంపు ఇంతలేయుసి నిజమైన ఎముడాల నందులేయుసో, నిజమైన ఎముడాల నిజమైన ఎముడాల నందులేయుసో, నిజమైన ఎముడాల. బాగుందక్క పాట. ఇంకా మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఎట్లా పెళ్ళి ఎట్లా అయింది? నీ పెళ్లి గురించి ఏమైనా చెప్తావా నాకు? 50 ఏళ్ళ కిందటి మాట. మా మేనబావ ఇక మా నాన్న ఇయ్యద్దంట అనుకున్నాడు.
ఇయ్య అద్దు ఇయ్య ఇటు ఇక పడమటికి ఇయ్య అన్నట్టు అనుకున్నాడు, అటే ఇస్తా అనుకున్నాడు. మాది రంగారావుపేట మిట్పల్లి సైట్ ఉంటది. ఇక మా నడిపి నాన్న ఇయ్యద్దా అన్నాడు. మా నాన్ననేమో ఇక ఇచ్చి పెళ్లి చేసాడంటే మాది బాసల మీద అయింది. ఏమి లేకున్నా మీరు కీర్తి కొద్ది బతకాలా అంటానని మా నాన్న ఎట్లయితే చెప్పిండో మేము అదే కీర్తి కొద్ది బతుకుతున్నాం. మా ఆయన ఒక్క నీకు ఇష్టం ఉండేదా మీ నాన్న చెప్పినప్పుడు? ఇష్టం ఉంది, ఇష్టం ఉండే చేసుకున్నాం, ఇష్టంతో చేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇది వరకు కూడా మా నాన్న మాట ఆయన శ్రమ దాటుతలేడు, మా అమ్మ నాన్న లేరు, కానీ ఇక మేమిద్దరం మంచిగా ఉంటున్నాం. మరి మీ ఆయన్ని తలుసుకొని పాట ఎందుకు అక్క? అందుకోవాలా, ఎందుకుంటామని ఆయన మీదే పడతా. వాడు కొత్తగా నెరిసిందాట కోట కింది సీరే కొని పెట్టే బావా ఓ మైపలు బావా, కొని పెట్టే బావా ఓ మైపలు బావా. అంతేనా? కొనిత్తలేదు సీర, కొంటాడు కొంటాడు, కొంటాడు కొంటాడా కొడతాడా? కొట్టాడు, కొట్టలే ఎప్పుడు లేదు. నువ్వే కొట్టేటట్టున్నావు. నేను కొట్టా గాని మా ఆయన అంటే ఇక నాకు ఎంతో ప్రాణం. ఏమో నాకు నిన్ను చూస్తుంటే డౌట్ వస్తుంది, నువ్వే ఇట్లా ఆయన నిన్ను కాదు కానీ నువ్వు ఆయన కొట్టేటట్టున్నావు. మేమిద్దరం పానం. ఇట్లా పొలాలు అయితే మంచిగా పెట్టినావు, ఎర్రచందనం కూడా పెట్టినావు అని విన్నా. పెట్టినా ఎర్రచందనం కూడా పెట్టినావు. నైట్ దొంగతనానికి వస్తా మీ ఇంటికి, దానికి మస్తు పైసలు ఉన్నట్టున్నాయి కదా? ఉన్నాయి ఉంటాయి. ఏదైనా అప్పుడు ఏ టైమో ఇక అమ్ముడు బావుడు కానీ తెలియదు. అమ్ముడు పోతే నేను వస్తలే, ఇస్తావు మరి నాకు పైసలు? ఇస్తా బేట. ఎన్ని పైసలు ఇస్తావు? నువ్వు ఎన్ని కావాలంటే అన్ని. ఇద్దరు మీరు మంచిగా ఉంటే నాకు అది సంతోషం. మంచిగా ఉండండి, మీరు మంచిగా ఉంటే నేను కూడా మంచిగా ఉన్నట్టే.